హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్. మిషన్ నాగేష్. మన బెల్లంకొండ శ్రీనివాస్ సినిమా భైరవంలో కాంబినేషన్స్ నారా రోహిత్ అండ్ మంచు మనోజ్, ఈ ముగ్గురు కాంబినేషన్లో సినిమా వస్తుంది అనమాట. May 30th రిలీజ్ అని చెప్పేసి నిన్న రీసెంట్గా ఒక పోస్ట్ అయితే వచ్చిందనమాట. దానికి సంబంధించిన ట్రైలర్ అనుకుంటా, ముందు ఎప్పుడు వచ్చింది, చాలా కిందట. చాలా అంటే యాక్షన్ సీక్వెన్స్లు ఉన్నాయి అండ్ ముగ్గురు హీరోలు అండ్ మంచు మనోజ్ గారి కమ్బ్యాక్ అనుకోవాలి. ఆఫ్టర్ లాంగ్ టైం సినిమాల్లో చూస్తున్నాం మంచు మనోజ్ అన్నని. అండ్ నారా రోహిత్ కూడా కొంచెం గ్యాప్ తర్వాతనే కనిపిస్తున్నాడు సినిమాల్లో. నారా రోహిత్, మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ శ్రీనివాస్, వీళ్ళు ముగ్గురు యాక్షన్ సీక్వెన్సెస్ బాగానే ఉన్నాయి. మొత్తం సాలిడ్ పర్సనాలిటీస్ ముగ్గురు చెప్పాలంటే. హీరో వచ్చేసి ఆబ్వియస్లీ అయినా, వీళ్ళిద్దరు సపోర్టింగ్ క్యారెక్టర్స్ ఐ థింక్ సో. ముగ్గురు హీరోలు చేయడం అనేది కొంచెం మంచి విషయమే. వాళ్ళ ముగ్గురు కెరీర్లలో కూడా ఇంత అంటే చాలా గ్యాప్ వచ్చేసింది ఈ మధ్య. సో అలాంటి గ్యాప్ వచ్చిన ముగ్గురు హీరోలు ఇప్పుడు ఒకే సినిమాలో చేయడం అనేది గొప్ప విషయం. ఈ సినిమా May 30th రిలీజ్ కానుంది. అలాగే అదే రోజు విజయ్ దేవరకొండ కింగ్డమ్ కూడా సినిమా రిలీజ్ కానుంది. మరి ఏ సినిమా సక్సెస్ అవుతుంది, ఏ సినిమా పోతుంది అన్నది ఆ రోజు తెలుస్తుంది. అండ్ ఈ సినిమా ట్రైలర్ చూసిన ప్రకారం అయితే ఎక్కడో కొంచెం అంటే రొటీన్ సినిమా లాగానే కనిపించింది, ఆ యాక్షన్ సీక్వెన్స్లు కానీ ఇవన్నీ. బట్ ఒరిజినల్గా సినిమా చూస్తే కానీ ఆ ట్రైలర్ చూసి అయితే నమ్మలేము. ఎందుకంటే ఈ మధ్య ట్రైలర్ కట్స్, ఆ సినిమాలో ఉన్న బెస్ట్ కట్స్ ఉంటేనే ఆ కట్స్ తీసుకొచ్చి ట్రైలర్లో పెడుతున్నారు. ఆ తర్వాత సినిమాలో చూసినప్పుడు ఆ ట్రైలర్లో ఉండేది తప్ప మిగతా అంతా ఏం ఉండట్లా. అలాంటి టైంలో ఈ సినిమాల్లో ట్రైలర్లో ఉండేది నమ్మి మనం నిజంగా సినిమా చూసిన తర్వాత సాటిస్ఫై కాలేము కొన్నిసార్లు. సో బేసిక్గా ఏంటంటే ఆ సినిమా వచ్చిన తర్వాత దాని గురించి మాట్లాడుకోవడం బెటర్. ఎలా ఉంది ఏమైంది అనేది. సో ఇప్పుడు వరకు అయితే ట్రైలర్ ప్రకారం అయితే యాక్షన్స్ అయితే గట్టిగా ఉన్నాయి, యాక్షన్ సీక్వెన్స్లు. అండ్ ముగ్గురు అన్నదమ్ములు ఏమో అనుకుంటున్నా క్యారెక్టర్స్ ప్రకారం. చూద్దాం ఏంటనేది ఈ సినిమా వచ్చిన తర్వాత మాట్లాడుకుందాం. అందరికి స్టేట్ లవ్ యూ ఆల్.